భారతదేశంలో అన్యమత ప్రవేశాలను నిర్మూలించేందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు సేవలు అందిస్తున్న సమరస్త సేవా సంస్థ ద్వారా దళితవాడల్లో హిందూ మత దేవాలయాలను నిర్మించడం ప్రారంభించిందని కాకినాడ గీతాశ్రమం స్వామీజీ శ్రీ దివ్యానంద సరస్వతి స్వామి భాషణం చెప్పారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ఆదివారం మండల సమరస్త సేవా సంఘం ఏర్పాటు చేసిన హిందూ మత సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చిన తెల్లదొరలు ఆనాటి చక్రవర్తులు, రాజులు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి అన్ని మతాలను ప్రచారం చేసి 1947లో స్వాతంత్రాన్ని మనకి ఇచ్చి వెళ్లారన్నారు. సమాజంలో దళితులు, పలు వర్గాలను అన్ని మతాల్లోకి ఆకర్షించే ప్రయత్నాలను తిప్పికొట్టాలంటే హిందూ మతాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి వక్కాణించారు. అలాగే మనకి గతంలో కూడా మన రాజుల్లో ఐక్యత లేనందువల్ల సామంత రాజులు, అలాగే ఈ రాజ్యాలు పరిపాలించే వాళ్ళు వాళ్ళ దేవాలయాలకు పరిమితమై ఉన్నారు. అన్ని మతాల వాళ్ళు మన సాపు కింద నీళ్ళకి వచ్చేస్తున్నారు అని సదుద్దేశంతో వాళ్ళ 60 మంది పీఠాధిపతులు, మఠాధిపతుల్ని పిలిచి తిరుమల తిరుపతి కొండపైన శ్రీవారి సన్నిధిలో 2 డిసెంబర్ 2015 సంవత్సరంలో అనగా మొన్న 2 డిసెంబర్ పెట్టడం జరిగింది. ఒకవేళ మన సోదరులు ఎవరైనా తెలియక అజ్ఞానం చేత లేదా అనారోగ్యం వల్ల దేవుడి గురించి అవగాహన లేక అన్ని మతాల్లోకి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళని తిరిగి మళ్ళీ మన ధర్మంలో తీసుకురావాలనే మూడే ఉద్దేశం ఈ యొక్క సమరస్త సేవ. భగవంతుడి గురించి తెలియక అన్య మతాల్లోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళని వెళ్లకుండా దేవాలయం నిర్మాణం చేసి 5 లక్షల రూపాయలు ఒక్కొక్క దేవాలయానికి 500 దేవాలయాలు అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేశారు సమరస్త సేవా ఫౌండేషన్ ద్వారా. మళ్ళీ ఇప్పుడు విద్య దేవాలయాన్ని 10 లక్షల రూపాయలతో చేసి అక్కడే ఇప్పుడు కూడా సత్సంగాలు, బాల వికాస కేంద్రాలు ఈ మనసు శుద్ధి కోసమే ఎంత గొప్పగా ఈ స్నానం ఒక మార్గం కాదన్నా 9 మార్గాలు పెట్టాడు. దాన్ని నవమీద భక్తి మాట్లాడాలి. ఈ నవమీద భక్తి మార్గం ఏ భక్తులైనా ఒకటే కాదు. సేవ చేసి ఎంత చదువుకొని మంత్రాలు భగవంతుని పరీక్షలు అదేదా. అందుకే యోగి ఒక మాట్లాడాడు, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా భంగశుద్ధి లేని పాలనేనా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా విశ్వదా